వేదికగా ఈ ప్రాంగణంకి వచ్చేసరికి ఒక విధమైన ఒక పులకింత. మాది 74 బ్యాచ్, జయాంధ్ర బ్యాచ్. ఎవరున్నారు ఇక్కడ జయాంధ్ర బ్యాచ్? రాము వెనక్కి వా. అందుకు ఒక బాగా అందరికి నోటెడ్ అయిన బ్యాచ్ ఇది. చాలా చక్కనైన బ్యాచ్, చాలా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేస్తూ అప్పుడు 10th క్లాస్ కంప్లీట్ చేసాం. ఆ తర్వాత వేరియస్ వాళ్ళ తాలూకు చదువులు, వాళ్ళ తాలూకా ఉద్యోగ రీత్యా వేరియస్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు. 69 to 2020 వరకు ఇలాంటి అందరినీ ఒక ఆత్మీయ సమ్మేళనం, ఇదంతా మనది ఏంటంటే ఒక ఆత్మీయ సమ్మేళనం. మనందరం కూడా ఒకసారి కలవడానికి అవకాశం కల్పించిన శ్రీ బెహరా ప్రసాద్ గారికి అందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. మైసెల్ఫ్, నేను కామర్పు జనార్దనరావు. చాలా మందికి అప్పుడప్పుడు ఈ దసరా ఉత్సవాలకి ఇక్కడికి వస్తుంటాను నేను ఎక్కువ. వీరగట్టం అనేది మరి నేను విడిచిపెట్టేది లేదు. ఈ మా ఫాదర్ కామూరు వెంకట్రావు గారు రిటైర్డ్ ఎస్ఐ గారు అబ్బాయిగా నాకు బాగా పరిచయం. వీళ్ళందరూ అందరికి కూడా నేను పరిచయం. ఈ దుర్గగుడి కౌంటర్ కూడా ఆయనే. అప్పట్లో దుర్గగుడి కట్టించిన వారు నవ్వు దీని మీద వెంకటరామగుడే వాళ్ళ అబ్బాయి నన్ను పరిచయం. అందుకు నేను చాలా గర్వపడుతుంటాను. తర్వాత ఇక సూర్యనారాయణ మేషారు గారు, మీ బ్యాచ్ లేడీస్ విక్రమపురంతో కూడా నాకు చాలా అనుబంధం ఉంది. విక్రమపురం వాసులు మాకు సెలవు ఇచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి నేను ఇక్కడ 10th క్లాస్ కూడా కంప్లీట్ చేశాను. ఇంత పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టినందుకు మరొకసారి ఆయనకి నేను మరికే కాదు. నెక్స్ట్ ఇయర్ మన కార్యక్రమము అయ్యేదాకా కొనసాగించాల్సిన అవసరం చాలా ఉంది సార్. మధ్యలో లేకపోతే డౌన్ అయిపోద్ది. డౌన్ అవ్వకూడదు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయడానికి ఏం చేయాలనేది మధ్య మధ్యలో కూడా కొంచెం కార్యక్రమాలను మనం కండక్ట్ చేయకపోతే మాత్రం అలాగే ఎవరి కాళ్ళు బిజీ అయిపోతారు. ఎందుకంటే అందరూ మిడిల్ స్టేజ్లో ఉన్నారు, చాలా మంది రిలాక్స్డ్ స్టేజ్లో ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గ్యాదరింగ్ ఆఫ్ ముందు స్టూడెంట్స్ సార్. మన బ్యాచెస్ని ఇప్పుడు మా బ్యాచ్ చెప్పుకుంటే 250 మంది స్టూడెంట్స్కి మా వాట్సాప్ గ్రూప్లో కేవలం ఎంతమంది 40 మంది ఉన్నారు. 40 మందే మాకు గ్యాదర్ అయ్యారు సార్. ఇంతవరకు మేము గ్రూప్ పెట్టి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. 250 మంది స్టూడెంట్స్కి 40 మంది వచ్చారు సార్. అంటే ఇది మా సమస్యనే కాదు, మిగతా వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం ఉండి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందు మిగిలిన వాళ్ళని మనం కలెక్ట్ చేయాలి. ఖచ్చితంగా అందరూ వాట్సాప్ మెయింటైన్ చేస్తుంటారు. 100% వాట్సాప్ లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. అందరూ టచ్ ఫోన్లు మెయింటైన్ చేస్తారు, ఫోన్లు ఉంటాయి. కాకపోతే మనం ఎవరు ఇనిషియేట్ తీసుకోవట్లేదు. మనకు తెలిసిన వాళ్ళని ఏదో గ్రూప్లో యాడ్ చేసుకున్నాం తప్ప మనకి లైన్లోకి లాగాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళందరూ ఎక్కడెక్కడ వెతికి పెట్టుకుని మరీ లాగితే ఈ అందరూ వస్తే ఇప్పుడు మనకు కూడా అవసరం. మనతో చదువుకున్న వాళ్ళని చూడాలి, కలాలి అనే ఇది కూడా మనకు కూడా ఆనందం దక్కాలంటే ఎవరి కాలు ఇండివిజువల్గా దాన్ని మనం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ ఏంటంటే సీనియర్స్గా మీరు ప్రోగ్రామ్ని ప్లాన్ చేయండి సార్. మీ అనుభవం, మీ తాలూకా ఇదంతా చేసి ప్రోగ్రామ్ని మీరు ప్లాన్ చేయండి. ఇంప్లిమెంటేషన్ మా మీద పెట్టండి సార్. మేము 100% గ్రౌండ్ వర్క్ చేస్తాము. ఫీల్డ్లో తిరిగి మేము అవన్నీ సక్సెస్ చేస్తాం సార్. కాకపోతే మీరు ప్లానింగ్ మొత్తం మీరు చేయండి సార్. మా కుర్రోళ్ళకి వదిలేయండి. ఇంప్లిమెంటేషన్ అంతా మేము చూసుకుంటాము, లోకల్గానే ఉంటాము. మా సార్ కూడా మాకు ఉన్నారు కాబట్టి ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడను. ఫైనాన్స్ అదంతా మీరు ప్లాన్ చేయండి, మేము కంట్రిబ్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.